క్రీస్తునందు మాకత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ, కృపగల దేవుడు మరొక మారు మనందరినీ కూడా ప్రేమించి అనుగ్రహించినటువంటి ఈ నూతనమైన దినమును బట్టి ప్రభుని స్తుతిస్తూ, నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సామెతలు గ్రంథం 11వ అధ్యాయం 28వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. ధనమును నమ్ముకునివాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని లేఖనమును బాగా మనము పరిశీలించగలిగినట్లయితే, ఒక చెట్టు గురించి మనము ఆలోచించగలిగినప్పుడు చలికాలంలో ఆకులు రాలిపోతూ ఉంటాయి, కొమ్మలు ఎండిపోయినట్లు కనిపించవచ్చు, చెట్టులో జీవం లేదేమో అనిపించవచ్చు. కానీ వసంతకాలం వచ్చినప్పుడు ఒక చిన్న చిగురు అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఎవరు దానికి ఆజ్ఞాపించారు? ఎవరు ఆజ్ఞాపించలేదు. ఎవరు దాన్ని బయటికి లాగారు? ఎవరు కూడా లాగలేదు. లోపల ఉన్నటువంటి జీవం ఏమైందో తెలుసా? బయటకు వచ్చింది. అదేవిధంగా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే, దేవునిలో ఉన్న నీతిమంతుని జీవితం కూడా ఆగిపోదు అనే సత్యాన్ని గమనించాలి. వారి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు ఉన్నా, ఎలాంటి నిరాశలు వచ్చినప్పటికీ కూడా దేవుని జీవం ఉన్న చోట మళ్ళీ ఏముంటుంది అంటే కనుక చిగురింపు ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగైతే నీతిమంతుడు అంటే ఎవరు? నీతిమంతుడు అంటే తనలో ఎలాంటి తప్పు లేని మనిషి అని కాదు. వింటున్నారా? బైబిల్ ప్రకారం దేవుని ఎదుట నీతిమంతునిగా నిలబడటం అంటే దేవునిపై విశ్వాసముంచి ఆయన మార్గములో నడిచే వ్యక్తే నీతిమంతుడు. ఉదాహరణకి అబ్రాహాం గురించి మనం ఆలోచించగలిగినప్పుడు 15వ అధ్యాయం 6వ వచన భాగములో, అతడు యెహోవాను నమ్మాడు గనుక అది అతనికి నీతిగా ఎంచబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే నీతిమంతుని బలం అతని సొంత సామర్థ్యములో కాదు, అతని బలం దేవునిలో ఉన్నది అనేటువంటి సత్యాన్ని మనం గమనించవలసినటువంటి వారమైన. ఇక్కడ చిగురాకు అనేటువంటి మాటలో గొప్ప మర్మం ఉన్నది. ఇక్కడ చిగురు అనేది చాలా చిన్నది. చిగురు బలహీనంగా కనిపిస్తూ ఉంటుంది. చిగురును చూచి ఎవరు పెద్ద చెట్టు కనిపించదు అని అనుకోరు. కానీ ఆ చిన్న చిగురులో భవిష్యత్తులోని పెద్ద చెట్టు దాగి ఉంటుంది. అర్థమవుతూ ఉంటుందా? అలాగే దేవుడు మన జీవితంలో కూడా ప్రారంభించేటువంటి పని కూడా మొదట చిన్నదిగా కనిపించవచ్చు. ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న విశ్వాసం, ఒక చిన్న అవకాశం, ఒక చిన్న సేవ, ఒక చిన్న అడుగు. కానీ దేవుడు దానిని ఏం చేయగలరో తెలుసా? వృద్ధి చేయగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రారంభాన్ని తక్కువగా చూడకండి. ఎందుకో తెలుసా? చిగురు ఏమవుద్ది? కొమ్మ ఏమవుద్ది? చెట్టు అవుద్ది. చెట్టు ఏమవుద్ది? నేడుగా ఉంటుంది. చెట్టు తర్వాత ఫలముగా దేవుని చేతిలో చిన్నది కూడా ఏమవుతుంది అని అంటే కనుక పెద్ద ఆశీర్వాదంగా మారుతుందనే సత్యాన్ని మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, చిగురు పెట్టడానికి మూలాలు అవసరం. దేవుని బిడ్డలారా, చిగురు పెట్టడానికి మూలాలు అవసరం. చెట్టుకు ఆకులు కనిపిస్తాయి, కానీ చెట్టు బలాన్ని నిర్ణయించేది కనిపించేటువంటి వేరు. అదేవిధంగా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా ప్రార్థన కనిపించదు, ధ్యానం కనిపించదు, వాక్య ధ్యానం, దేవునితో గడిపే సమయం కనిపించదు, వాక్య ధ్యానం కనిపించదు. కానీ ఇవే మన జీవితానికి ఆధ్యాత్మిక వేర్లు. కాబట్టి ప్రార్థనలో మన నిర్లక్ష్యం ఉండకూడదు, వాక్య ధ్యానములో మన నిర్లక్ష్యం ఉండకూడదు, దేవునితో గడిపేటువంటి ఆ సమయాన్ని మన నిర్లక్ష్యంగా ఉండకూడదు. అందుకని కీర్తనలో మనం చదువుతాము, మొదటి సంకీర్తన 3వ చరణంలో, నీటి కాలువల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును అని దేవుని వాక్యములో మనం చదువుతున్నాం. నీటి దగ్గర ఉన్న చెట్టు ఎండిపోయినటువంటి కాలములో కూడా ఏమవుద్దో తెలుసండి? జీవాన్ని పొందుతూ ఉంది. అలాగే దేవుని సన్నిధికి దగ్గరగా ఉండేటువంటి మనిషి కష్ట
కష్టకాలంలో కూడా నిలవబడగలడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ పరిస్థితులు మారినా నీతిమంతుని జీవం అనేది ఆగదు. ఎండాకాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, గాలులు వస్తాయి, తుఫానులు వస్తాయి, అయినా వేరు బలంగా ఉండే చెట్టు ఏమవుద్ది? నిలబడతా ఉంటుంది. గమనించండి ప్రియులారా, మీ జీవితంలో కూడా తుఫాను రావచ్చు, కానీ తుఫాను రావడం అంటే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడని కాదు. కొన్ని తుఫానులు మన వేళ్ళను ఇంకా లోతుగా చేస్తూ ఉంటాయి. గమనిస్తూ ఉన్నారా? యోబు జీవితంలో అన్నీ కోల్పోయినట్లు కనిపించింది, కానీ యోబు దేవునిని విడిచిపెట్టలేదు. చివరికి దేవుడు అతని స్థితిని మార్చినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటాం. అందుకనే ప్రారంభం కంటే అంతం గొప్పగా ఉండవచ్చు. కాబట్టి ఇంకా మనం గమనించగలిగినట్లయితే చిగురు వృద్ధి చెందుతూ ఉంది. అంటే స్థిరంగా ఉండదు. వృద్ధి అంటే ఒక స్థితిలో ఉండిపోవడం కాదు. గమనించండి ప్రియులారా, దేవుడు మనల్ని నిన్నటి స్థితిలోనే ఉంచాలని కోరుకోవడం లేదు. గమనిస్తూ ఉన్నారా? ఆధ్యాత్మికంగా మనం గమనించవలసిన విషయం, నిన్నటి ప్రార్థన కంటే ఈరోజు ప్రార్థనలో ఎదగాలి. నిన్నటి విశ్వాసం కంటే ఈరోజు విశ్వాసంలో ఎదగాలి. నిన్నటి జ్ఞానం కంటే ఈరోజు వాక్య జ్ఞానంలో ఎదగాలి. అందుకని పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం మనం చదువుతూ ఉన్నప్పుడు, మన ప్రభువును గూర్చినటువంటి ఆ జ్ఞానమును గూర్చి, లేకపోతే కృపయందు జ్ఞానమందును అభివృద్ధి పొందుడు అని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అంటే దేవుని బిడ్డకు ఎదుగుదల అనేది ఆగకూడదు. అర్థమవుతుందా? నీతిమంతుని వృద్ధి ఇతరులకు కూడా ఆశీర్వాదం. దేవుని బిడ్డ, ఒక పెద్ద చెట్టు తన కోసం మాత్రమే పెరగదు. దాని నీడలో ఇతరులు ఏం చేస్తూ ఉంటారో విశ్రాంతి తీసుకుంటారు. దాని ఫలాలు ఇతరులకు ఉపయోగపడతా ఉంటాయి. దాని కొమ్మలపై పక్షులు గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. అలాగే దేవుడు మనలను ఆశీర్వదించేది మన కోసం మాత్రమే కాదు. గమనించండి, నీ కుటుంబానికి నీవు ఆశీర్వాదం కావాలి, నీ సంఘానికి నీవు ఆశీర్వాదం కావాలి, నీ చుట్టూ ఉన్నటువంటి వారికి నీవు ప్రోత్సాహం కావాలి. దేవుడు నిన్ను పెంచితే నీ ద్వారా ఏమవ్వాలో తెలుసా? మరొకరు పెరగాలి. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే ఈ దినపేక వాగ్దాన ప్రకారంగా దేవుడు మాట్లాడుతున్న మాట, నీతిమంతులు ఎలాగుంటారో తెలుసా? చిగురాకు వలె వృద్ధిలోనికి వస్తారు. నీ జీవితంలో చిగురించే కాలం వస్తుంది. ఒకవేళ ఎవరైనా ఇలా అనుకుంటూ ఉన్నారేమో, నా జీవితం ఆగిపోయింది, నా పరిస్థితి మారదు, నా ప్రార్థనకు సమాధానం లేదు, నా కుటుంబ పరిస్థితి ఎప్పుడు మారుతుంది, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది అని చెప్పేసి కలవరాల్లో ఉన్నారేమో. దేవుని వాక్యం చెబుతా ఉంది, నీతిమంతులు ఎలా ఉంటారంట? చిగురాకు వలె వృద్ధి నొందుతూ ఉంటారు. చెట్టు పూర్తిగా ఎండిపోయినట్లు కనిపించిన దేవుని చేతుల్లో కొత్త చిగురు రావచ్చు. నీ జీవితంలో కూడా దేవుడు క్రొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలడు. గమనించండి, ఆలోచన చేయండి, విశ్వసించండి, దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు. నిన్నటి కన్నీరు నీ రేపటి కథకు చివరి పేజీ కానే కాదు. అలాగైతే కనుక ఈ ఉదయకాల సమయంలో కృపగల దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మీ జీవితం చిగురు లేని చెట్టులా కనిపించిన నిరుత్సాహపడకండి. దేవునిపై విశ్వాసం ఉంచండి. నీరు లేక మొక్క ఎండిపోతా ఉంది, అలాగే ప్రార్థన లేక మన ఆత్మ ఏమైపోద్దో తెలుసా? బలహీనపడుతూ ఉంటుంది. వేరు లేక చెట్టు ఏమవుదు? నిలబడదు. అలాగే దేవునితో సంబంధం లేకపోతే కనుక మన విశ్వాసం కూడా నిలబడదు. కానీ దేవునిలో వేరు వేసిన నీతిమంతుడు ఏమవుతాడో తెలుసా? చిగురించుతా ఉంటాడు, వృద్ధి నొందుతూ ఉంటాడు, ఎదుగుతూ ఉంటాడు, బలపడతాడు, ఫలిస్తాడు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాడు. అలాగైతే కనుక ఈ రోజున నీ పరిస్థితి నిన్ను నిర్ణయించదు, నీ గతాన్ని నిర్ణయించదు, నీ వైఫల్యాన్ని నిర్ణయించేదో, నిన్ను నిర్ణయించేది దేవుని ఉద్దేశమే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీవు చిన్న చిగురులా కనిపించవచ్చు, కానీ దేవుని చేతిలో నీ భవిష్యత్తు ఒక పెద్ద వృక్షం కావచ్చు. వింటూ ఉన్నారా? విశ్వసించండి దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్పగలగండి. నేను ఎండిపోను, చిగురించుతాను, నేను ఆగిపోను, ఎదుగుతాను, నేను ఒంటరిగా ఉండను, ఇతరులకు నీడనిస్తాను, నేను ఫలహీనముగా ఉండను, దేవుని మహిమకు ఫలిస్తాను అని చెప్పేసి కనుక నీవు విశ్వాసంతో చెప్పగలిగినట్లయితే, దేవుని వాక్యములు మనం చదివాం కదా, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతూ ఉంటారు. కాబట్టి ఆ రీతిగా ఫలభరితమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఆ జీవితాన్ని కృపగల దేవుడు ఇది మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.